లైటింగ్ వెలుగులో మెరిసిపోతున్న షాప్స్ చూస్తూ నడుస్తున్న పర్ణిక చేతిని వెనక నుండి ఒకరు పట్టుకుంటారు. షడన్ ఫోర్స్కి ఆమె వెనక్కి తిరిగి అతనిపై పడబోతూ ఉంటే ఆమె భుజంపై చేతిని వేసి ఆపుతాడు రిత్విక్. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ స్టోరీ 20th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి, రిత్విక్ అసలు ఎందుకు ఆపాడు పర్ణికని అని. సరే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అతన్ని చూడగానే విసురుగా తన చేతిని విడిపించుకుని వెనక్కి తిరిగింది పర్ణిక. రిత్విక్ ఆమె ముందుకు వచ్చి, పరి, నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఎవరు నువ్వు? నీతో నేనెందుకు మాట్లాడాలి అని కోపంగా అనేసి పక్క నుండి నడిచి ముందుకు వెళ్ళిపోతుంది పర్ణిక. అయినా కూడా ఆగకుండా ఆమె వెనకే నడుస్తూ, పరి పరి నీతో మాట్లాడాలి అంటున్నాను కదా, జస్ట్ 5 minutes ఇవ్వు నాకు చాలు అంతే అంటూ రిత్విక్ ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ. పరి అతని మాటలు అస్సలు వినిపించుకోకుండా, అసలు ఆ మాటనే వినకుండా ముందుకి త్వరగా నడిచేస్తూ ఉంది. కోపంలో ఎటు అంటే అటు నడుస్తుంది. తెలియకుండా చీకటిగా ఉన్న ఒక సందులోకి వెళ్ళిపోయింది. అతని మీద ఉన్న కోపం, అతని మీద ఉన్న అసహ్యంతో తను ఎటు వెళ్ళిపోతుందో కూడా తనకి తెలియటం లేదు. రిత్విక్ అప్పుడే ఆమెను చేరి ఆమెని గట్టిగా పట్టుకొని కదలకుండా ఆపేశాడు. స్ట్రీట్ లైట్ వెలుగు మాత్రమే ఉంది అక్కడ. జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంది. ఆమెని సీరియస్గా చూసి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అతని గొంతు సన్నగా వణుకుతూ ఉంది. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, చాలా హ్యాపీగా ఉన్నాను అంది పర్ణిక. ఐఎమ్ సారీ పరి అంటూ రిత్విక్ అనగానే పరి చిన్నగా నవ్వింది. మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు? హూ ఆర్ యూ టు మీ అని అడిగింది పర్ణిక. పరి, నేను నిజంగా నిన్ను లవ్ చేశాను, బట్ పరిస్థితులు నా చేతుల్లో లేవు అని అన్నాడు రిత్విక్. ఆ మాటకి పరి అస్సలేమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా కోపంగా నిలబడి ఉంది. పరి, ప్లీజ్ టాక్ టు మీ అంటూ రిక్వెస్ట్ చేశాడు. డాడీ హెల్త్ పాడవటానికి కారణం నువ్వేనా? ఆయన టాబ్లెట్స్ మార్చి నా చేతులతో ఆయన్ని. పరి మాట్లాడలేకపోయింది. సారీ. పరి చిన్నగా నవ్వింది. సారీ, ఒకటి చెప్పు, ఇవన్నీ ఆస్తి కోసం మాత్రం చేశావా అని అడిగింది పరి. రిత్విక్ ఏమీ మాట్లాడలేదు. ఆన్సర్ మీ డామేట్ అని తన భుజాలు పట్టుకున్న అతని చేతులు విసిరేసింది. ఆమె భుజాలు మరింత గట్టిగా పట్టుకొని, హా ఎస్, మీ డాడీకి టాబ్లెట్స్ ఇచ్చి రోజు నరకం చూసేలా చేసింది నేనే. బట్ ఇవన్నీ ఆస్తి కోసం కాదు, డబ్బు ఉంది అన్న పొగరుతో మీ డాడీ నా చెల్లిని అతి దారుణంగా చంపినందుకు. మా ముఖాన డబ్బు విసిరేసి కేసే లేకుండా చేసుకుని హాయిగా తిరిగినందుకు. మీ డాడీ వలన నా చిన్నారి చెల్లి చనిపోయింది అండ్ బెంగతో మా అమ్మ చనిపోయింది. 6 ఏళ్ల వయసులో తల్లిని చెల్లిని పోగొట్టుకున్నాను. కేవలం మీ డాడీ ర్యాష్ డ్రైవింగ్ వలన. మీ డాడీ అహంకారానికి అణచాలి అని నిన్ను ప్రేమించినట్టు నటించాను. మీ అందరికీ దగ్గరయ్యాను. అసలు మీ డాడీ అంత తొందరగా చనిపోతాడు అని నేను అనుకోలేదు. నాశనమైన నీ జీవితం చూసి కుల్లి చావాలి అని అనుకున్నాను అంటూ కసిగా అన్నాడు రిత్విక్. అతన్ని కోపంగా నెట్టి చెంపపై గట్టిగా ఒకటి కొట్టింది పర్ణిక. కాసేపు అక్కడ కాలం స్తంభించింది. ఇద్దరూ మౌనంగా నుంచున్నారు. పరి పక్కకి తిరిగి నడవటం స్టార్ట్ చేసింది. ఆమె పక్కనే నడుస్తూ, పరి, నీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. సారీ, నిన్ను ఇన్వాల్వ్ చేయవలసి వచ్చింది. నీ కుటుంబం మీద ఉన్న కక్షతోటి నేను తెలియకుండానే నీ మీద కక్ష తీర్చేసుకున్నాను అని చెప్పగానే పరి నడవటం ఆపి అతని వైపు తిరిగింది. అతన్ని చేతితో ఆపమని అంది, గాఢంగా ఊపిరి తీసుకుని వదులుతూ. నాకు నువ్వు చెప్పినవి ఏమీ తెలియదు. ఆ పాస్ట్లో ఏం జరిగింది ఏంటి అస్సలు తెలియదు. నీ పగ, ప్రతీకారం, కోపం నన్ను పావుగా వాడుకొని నా చేత నా తండ్రిని హత్య చేయించావు. మమ్మల్ని వీధిలోకి లాగి నీ పగ తీర్చుకున్నావు. ఇంతటితో నీ పగ తీరింది కదా, ఇక నన్ను వదిలేయి. వీఆర్ స్ట్రేంజర్స్ నౌ అని మరో మాటకి తావు ఇవ్వకుండా 2 చేతులతో దండం పెడుతూ రిత్విక్ ముందు చెప్పి ఇక ముందుకు నడిచేసింది. రిత్విక్ వెళ్ళిపోతున్న ఆమెను బాధగా చూస్తూ మోకాళ్లపై అక్కడే రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. పరి ఎలా ఇంటికి చేరిందో కూడా తనకి తెలియదు. ముఖమంతా వివర్ణమైపోయింది.
తన తండ్రి ఒక పాప మరణానికి కారణమంటే నమ్మాలి అని అనిపించటం లేదు. రిత్విక్ మాటలే తన చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి తల్లి పిలుస్తున్నా వినపడకుండా అలాగే ఒక స్తబ్దంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి స్నానం చేసేసి వచ్చేసింది. తల్లి ఇచ్చిన ప్లేట్ తీసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా తినటం పూర్తి చేసింది. కూతుర్ని ఒక గంట గమనిస్తూ తను కూడా తినింది మమత. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు అని అడగాలని ఉంది మమతకు. కానీ కూతురి ముఖం పాలిపోయి ఉంది. ఏమైనా అన్నాడా ఆ అబ్బాయి? లేదా ఏమైనా జరిగిందా వారిద్దరి మధ్యలో? నేనిప్పుడు ఏమైనా అడిగితే పరి ఎలా ఫీల్ అవుతుంది అని ఏమీ మాట్లాడకుండా మమత కూడా మౌనంగా తింటూ పర్ణికనే చూస్తూ ఆలోచిస్తూ ఉంది. ఇక తను తినటం పూర్తి చేసి కిచెన్లోకి వెళ్ళి క్లీన్ చేసేసి వచ్చింది పర్ణిక. ఇక మమత తన మనసు ఊరుకోలేక పరి అని మెల్లగా పిలిచింది. అమ్మా, నేనొకటి అడుగుతాను, నువ్వు నాకు ఏది దాయకుండా చెప్పాలి అని పర్ణిక వాళ్ళ అమ్మని అడిగింది. నీ దగ్గర దాయటానికి ఏముంది తల్లి, అడుగు అంటూ మమత మాట్లాడింది. అమ్మా, డాడీ ఎప్పుడైనా యాక్సిడెంట్ చేశారా ఎవరినైనా? ఆయన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అని పర్ణిక ఎంతో ఆత్రంగా తల్లి చెప్పే మాట వినాలి అని ఆతృతగా అడిగింది. మమతగారు ఒక్కసారిగా బిగుసుకుపోయారు. నీకెవరు చెప్పారు ఇవన్నీ అని మాటలు కూడదీసుకుని అడిగింది. మా, నాకు నిజాలు తెలియాలి. డాడీ వలన ఎవరికైనా హాని జరిగిందా అని పర్ణిక గుచ్చి వాళ్ళ అమ్మని అడిగింది. మమతగారు కాసేపు తల వంచుకొని నేల చూపులు చూస్తూ తర్జన పడి లేచి లోపలికి వెళ్ళిపోయారు, ఏమీ సమాధానం చెప్పకుండా. తల్లి చెప్పకుండా వెళ్ళిపోతుంటే అనుకుని అలానే వెనక్కి వాలి కళ్ళు మూసేసుకుంది పర్ణిక. ఆమె మనసు ఒప్పుకోవటం లేదు. తన తండ్రి అలాంటి పని చేశాడు అంటే తనకి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి అని. ఎందరికో లైఫ్ ఇచ్చారు, అలాంటిది ఒక నిండు ప్రాణం అజాగ్రత్తతో తీశారా అంటే కాస్త కూడా నమ్మకం లేదు. ఇక తను అలా ఆలోచిస్తూ ఉంటే పరి అన్న తల్లి పిలుపుకి కళ్ళు తెరిచింది. తన చేతిలోని ఒక పుస్తకాన్ని ప్రేమగా తడిమి, ఇది మీ నాన్న డైరీ. ఆయన జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన విషయం ఇందులో రాసుకున్నారు. ఇది చదివితే నీకే అర్థమవుతుంది మీ నాన్న ఏం చేశారు అనేది అని ఇచ్చింది. తన చేతిలోని పుస్తకాన్ని చూస్తూ, అమ్మా, డాడీ నిజంగా ఎవరి ప్రాణం తీయలేదు కదా అని అడిగింది పరి. కొన్నిసార్లు కావాలని చెయ్యకపోయినా మన వలన తప్పు జరుగుతుంది పరి, అది విధి. అప్పటి విషయాన్ని తలుచుకొని కళ్ళు మూసుకున్నారు మమత. ఆమె కంటి నుండి 2 కన్నీటి చుక్కలు రాలాయి. ఆవిడ వెనుక తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. తండ్రి చనిపోయాక మళ్లీ తల్లి కన్నీళ్లు పెట్టుకోవటం చూడలేదు ఇంతవరకు పరి. కాని ఈరోజు తన కళ్ళ ముందు అమ్మ ఏడుస్తూ ఉంది. తండ్రి డైరీ చూస్తే భయంగా ఉంది ఆమెకి. తను భయపడే నిజాలు ఏమున్నాయో అని లోపల చాలా భయంగా ఉంది. అదురుతున్న గుండెను చేత పట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది పర్ణిక. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నిజంగానే పర్ణిక భయపడినట్లు ఆ డైరీలో ఏముండబోతుంది ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయవచ్చు కదా. మీరు చేసే కామెంట్, లైక్స్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ మరి కొంతమందికి దీనిని రికమెండ్ చేస్తుంది. అందుకనే ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. తప్పకుండా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదా. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గైస్. ఉంటాను, తిరిగి మరలా కలుద్దాం. బాయ్.